చెన్నైలో అడుగు పెట్టిన తర్వాత ఎలా అనిపించింది మీకు? కంప్లీట్గా ఒక పల్లెటూరు నుంచి ఒక సిటీకి వెళ్ళారు, అక్కడ వాతావరణాన్ని అడ్జస్ట్ చేసుకోగలిగారా? బాధ 2 రకాల బాధలు సార్. ఇప్పుడు దీనికి అంతటికీను చదువు కావాలి, పెద్ద పెద్ద కోర్సెస్ చేయాలి అని అంటారు కదా, మీకు ఎక్కడ ఆ ప్రాబ్లం రాలేదా? అంటే మీరు ఇల్లిటరేట్. అంటే ప్రాబ్లం ఉంటుందమ్మా, ప్రాబ్లం లేకుండా ఎందుకు ఉంటుంది? ప్రాబ్లాన్ని మనం భూతాదాలు చూసుకొని నాకు చదువు లేదు అనుకుంటుంటే మీరు కంప్లీట్గా నేను మానిటరింగ్ చేస్తా అంటున్నారు. మానిటరింగ్కి అయితే కాస్త కూస్త నాలెడ్జ్ కావాలి, దాన్ని ఎలా గెయిన్ చేశారు? మన కెమెరామెన్ అంటుండేవాడు, ఎవడే ఫైట్ మాస్టర్ ఛాన్స్ రైట్ లెఫ్ట్ కూడా తెలియదు అంటున్నారు. వినిపిస్తుంది విన్నట్టుగా ఉండేవాళ్ళు. అయితే ఒక్కొక్కసారి కంప్లీట్గా సినిమా అంతా వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది, మీ ఫైట్ ఉండదు అందులో. మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది ఆ టైంలో? మాకంటే పెద్దవాళ్ళు డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్. పుష్పకి మీరే కదా ఫస్ట్ పార్ట్కి మేము ఈ పార్ట్లో. ఎందుకు సార్? ఎందుకు? సుకుమార్ గారు అన్నారు, వాళ్ళు ప్రొడ్యూసర్ అడగండి, మమ్మల్ని అడిగితే మీరు అడగండి, అడిగి తెలుసు. చాలా సినిమాల వరకు మీకు రాకుండా ఆపారని విన్నాం, ఏం జరిగింది అసలు? సినిమా ఇండస్ట్రీ ఏంటంటే వాళ్ళు స్వతంత్రం అమ్మది, వాళ్ళు నచ్చితే పెట్టుకుంటే లేకపోతే లేదు. కంప్లీట్గా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు, ఎందుకు? ఇప్పుడు మనం అంతా కళ్ళలో ఉన్నాం, అది కళ్ళ మీద సమాధానం చెబుతున్నాం, ఇది నిజం కాదు, మన అబద్ధం ఆడుకుంటున్నాం. కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు. చాలా సినిమాల్లో తెర వెనక ఉండి హీరోలోని హీరోయిజాన్ని బయటకు తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసిన ఫైట్ మాస్టర్స్. అంటే ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్గా వాళ్ళు ఎదిగారు. సో ఆ క్రమాన్ని ఎలా ఎదిగారు, వాళ్ళకి ఎలా ఛాన్సెస్ వచ్చాయి, ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరో కాదు, రామ్ లక్ష్మణ్ గారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. టోటల్ బిజీ షెడ్యూల్ ఉన్నట్టుంది సార్. ఇది లేదు అంటే పెద్దగా లేదు, ఇప్పుడు రిలాక్స్గానే ఉన్నాం ప్రస్తుతానికి. అసలు ఎక్కడి నుంచే సార్ మీరు? అంటే మీ ప్రాపర్ ఎక్కడ? 2 ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నాం మనం, అందుకని నాకు తెలిసిన ప్రాంతం చెబుతాం, తెలియని దానికి ఇంకో ప్రాంతం గురించి మేము అన్వేషణలో ఉన్నాం. మేము ప్రకాశం డిస్టిక్ కారంచేడు మండలం నందిగుంటపాలెం అనే ఊరు నుంచి బయలుదేరి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి హైదరాబాద్ ప్రస్తుతానికి ఈ ట్రావెల్లో నడుస్తుంది. ఇంకా ప్రస్తుతానికి దేహం వచ్చిన ప్లేస్, అసలు ఆత్మ వచ్చిన ప్లేస్ ఎక్కడ ఉందో అనేది దాని గురించి అన్వేషణలో ఉన్నాం కదా, దానికి ఇంకా క్లారిటీ రాలేదు, ఎందుకంటే ఇది తెలిసింది చెబుతున్నాం. కంప్లీట్ డివోషన్ పాత్ వైపు వెళ్తున్నారనమాట. ఓకే సార్, మ్యాక్సిమం అంటే అప్పుడు ప్రకాశం దగ్గర కారంచేడు కొంచెం కాస్తో కూస్తో ఘాటుగా ఉండే ఏరియా, అక్కడి నుంచి చెన్నై ప్రయాణం అసలు ఎందుకు అనిపించింది? సినిమాల వైపు ఎందుకు నడిచారు? సినిమా వైపు నడవాలని కాదు, అసలు బయటికి వెళ్ళాలి అంటే ఆ విలేజ్ నుంచి ఇంకొక ఏదో ఒక ప్రాంతాన్ని ఇంకో వే చూడాలి అనేది మైండ్ మాకు క్లారిటీ వచ్చింది. అప్పుడు మ్యారేజ్ చేసుకుందామని మా వాళ్ళు అనేవాళ్ళకి లేదు, ఏదో సాధించాలి ఏదో అనే గోల్ ఒకటి వచ్చింది. ఏంటి ఏమి తెలిసేది కాదు మాకు, చదువు లేదు, మిలిటరీకి వెళ్ళడానికి ప్రయత్నించాము, అక్కడ ఏం పెద్ద వర్కౌట్ అవ్వాలి అంటే చదువు లేనిదేం లేదు. అందుకని అప్పుడే మనం ఏదైనా ఒక ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో మాకు ఒక కంప్లీట్ ఇంకొక దారి చూపిస్తుందని అప్పుడు మాకు ఒక రాజు మాస్టర్ గారు మాకు అక్కడ మా నాన్నగారు ఫ్రెండ్ ద్వారా అక్కడికి వచ్చేవాళ్ళు. సంతరావు రాయింది సొంత నెగిటివ్ ప్లేస్ ఫైట్ మాస్టర్స్. మా అన్వేషన్స్లో అది దొరికింది. అదే అక్కడ సినిమా ఇండస్ట్రీ కళామ తల్లి. కానీ చదువు, మతం, కులం, ప్రాంతం భేదం లేదు, మనకు టాలెంట్ ఉంటే వెల్కమ్ చెప్పే ఒక అద్భుతమైన కళామ తల్లి మమ్మల్ని వెల్కమ్ చెప్పింది. అప్పుడు 86 చెన్నై వెళ్ళారు. సో చెన్నైలో అడుగు పెట్టిన తర్వాత
ఎలా అనిపించింది మీకు? కంప్లీట్గా ఒక పల్లెటూరు నుంచి ఒక సిటీకి వెళ్ళారు, అక్కడ వాతావరణాన్ని అడ్జస్ట్ చేసుకోగలిగారా? అంటే ఒకే మళ్ళీ మేము లుంగి కట్టుకొని పొలం పనులు చేసేవాళ్ళమే. చెన్నై వెళ్ళి ఆ ప్యాంట్ వేసుకొని ఆ ప్యాంటు అసలు తమిళ్ తెలీదు. బాధ 2 రకాల బాధలు. బట్టలు లేకుండా బాధ ఒకటి, వాడిని ఎలా వేసుకోవాలన్న బాధ ఒకటి. అంతే బట్టలు లేకుండా బాధ ఏం లేదు. ప్యాంటు నుంచి లుంగి నుంచి ప్యాంటుకి వచ్చేటప్పుడు మారేటప్పుడు కొంచెం ఏదో తెలియని అంటే కొంచెం అనేజీగా అనిపించేది. అది ఒకటి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో తెలుగు తెలియదు, మాకు చదువు రాదు, కొంచెం ఆ తమిళ్ వాతావరణం, ఫుడ్ గిడ్ అంతా కొంచెం ఇక్కడ మేము కారం మసాలా తమిళ్లో కొంచెం కారం తక్కువగా ఉంటుంది. అవన్నీ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. పొగ అంతా కొంచెం ఆ ఫేసెన్సీగా మన దగ్గర ఉంటే ప్రకృతి మనల్ని ట్యూన్ చేసుకుంటుంది, బాడీ ట్యూన్ చేసుకుంటుంది, మనం అడ్జస్ట్ అయిపోద్ది. ఆ ట్యూన్ అయ్యేదాకా మనం ఆ ఫేసెన్స్ లేకపోవటమే మనం నాకు అది నచ్చలేదు, ఆ ప్రాంతం బాగాలేదు, ప్రాంతాలు బాగుంటాము. అన్ని ప్రాంతాలు ఒకటే, ఆ ట్యూనింగ్ అనేది కొంచెం టైం ప్రాసెస్ ఉంటుంది. అక్కడ మనం వెళ్ళి అడ్జస్ట్ అవ్వటం కొంచెం ల్యాక్ వస్తుంది. ఓకే, అక్కడికి వెళ్ళారు, అడ్జస్ట్ అయ్యారు. అంటే మూవీస్లో చాలా విభాగాలు ఉన్నాయి, అప్పటి వరకు మీకు ఏం చేయాలనేది కూడా తెలీదు. ఎందుకు ఫైట్స్ వైపు ఎందుకు వెళ్ళారు? ఫైట్స్ ఎందుకు అంటే మాకు రాజు మాస్టర్ గారే తెలిసింది. కొంచెం ఫిజికల్గా కొంచెం ఊర్లో కొద్దిగా బండలు లేపడం, కరసాలను తిప్పటం, కొంచెం ఆ యాక్టివ్ అలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ తెలిసినందువల్ల అదే కొంచెం మాకు ఈజీగా అనిపించింది. రాజు మాస్టర్ ట్రూ వెళ్ళినందువలన అవే తప్ప మాకు 2 వే కనిపించలేదు. ఎప్పటి నుంచి సార్ మీరు ఫీల్డ్లోని అంటే ఒక ఫైట్ మాస్టర్స్గా గుర్తింపు పొంది మీ జర్నీ స్టార్ట్ చేసింది? అదే 2001 స్టార్ట్ అయింది. నుంచి ఆ సంవత్సరం లేదు, 2002 కాడ నుంచి ఆర్య, తర్వాత ఈడియట్, అమ్మన తమిళ, ఇట్లు సెవెన్ సుబ్రహ్మణ్యం, శివుడు అనే సినిమాతో లైఫ్ స్టార్ట్ అయింది. ఆ నుంచి చిన్న స్లోగా అలా మూవ్ అవుతుంది. అంటే మ్యాక్సిమం ఇద్దరిలో ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు ఎవరు ఎక్కువగా ముందుగా ఫైట్ కంపోజ్ చేస్తారు? ఈ యాక్షన్ ఇలా అంటే బాగుంటుంది, ఇద్దరు మాట్లాడుకుంటారా? ఇద్దరు మాట్లాడుకుంటాం, నైట్ డిస్కషన్ చేస్తాము. బెదర్ కంపోజ్ చేసేవాడు కెమెరా యాంగిల్స్ అవి నేను దగ్గర ఉండి యాక్షన్ కట్ నేను చెప్తాను, వాడికి స్పాట్లో ఉంటాడు. ఓకే, ఇలా షేర్ చేసుకుంటాం. అంటే ఆ ఫైట్ మీరు ఇద్దరు ప్రాక్టీస్ చేస్తారా? మేము ఇలా వస్తాడు అలా వస్తాడని మేము ఊహగా మేము ఊహించుకొని మా అసిస్టెంట్ తోటి కంపోజ్ చేసి అలా చేస్తాం. సార్, ఇప్పుడు దీనికి అంతటికీను చదువు కావాలి, పెద్ద పెద్ద కోర్సెస్ చేయాలి అని అంటారు కదా, మీకు ఎక్కడ ఆ ప్రాబ్లం రాలేదా? అంటే మీరు ఇల్లిటరేట్, కొంచెం 1వ తరగతి అయినా చదివారా? అసలు వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు. అంటే ప్రాబ్లం ఉంటుందమ్మా, ప్రాబ్లం లేకుండా ఎందుకు ఉంటుంది? నా ప్రాబ్లాన్ని మనం భూతార్థంలో చూసుకొని నాకు చదువు లేదు అని కూర్చుంటే ముందుకు వెళ్తామా అని అడుగుతున్నా చాలా యువతకు కూడా. ఎందుకంటే జీవితానికి ప్రతి మనిషికి అన్ని కోణాలు మనకి ఫేవర్గా ఉండదు, కుదరవు. అది వీతికి కూడా చెబుతుంది. మనం మాట్లాడేది ఏంటంటే ఎవరైనా చూసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా మేము మాట్లాడటమే తప్ప అది అనేది అంటే మన జీవితం అనేది అన్ని కోణాలు మనకు ఫేవర్గా ఉండదు. ఫేవర్ చేసుకోవాలి, ఫేవర్గా మనం మారాలి, ఫేవర్గా మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు మీరు కంప్లీట్గా నేను మానిటరింగ్ చేస్తా అంటున్నారు. మానిటరింగ్కి అయితే కాస్త కూస్తో నాలెడ్జ్ కావాలి, దాన్ని ఎలా గెయిన్ చేశారు? అంటే ముందు ఘర్షణలోనే అంటే కెమెరా రైట్ లెఫ్ట్ కూడా తెలీదు. రైట్ లెఫ్ట్ అంటే రైట్ ఆ కెమెరా ఇప్పుడంటే మానిటర్లు అప్పుడు లుక్ రైట్ చూడాలి లెఫ్ట్ చూడాలంటున్నాడు. ఫస్ట్ రైట్ చూడాలంటే రైట్ అర్థం కాక కెమెరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఇటు కుడి చేతికి వెళ్ళి సార్ ఇక్కడ చూపించేవాడు అనమాట. ఇక్కడ నుంచి నాకు రైట్ లెఫ్ట్ అంటే అక్కడ చెప్పే అంత నాలెడ్జ్ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తిరిగితే రైట్ హ్యాండ్ అంటారు, అన్నం తినేది రైట్ హ్యాండ్ అంటారు, లేదు లెఫ్ట్ హ్యాండ్ అంటారు కదా, అప్పుడు ఇది పక్క చూడండి అనేవాళ్ళు. రైట్ లెఫ్ట్ కూడా మాకు అంత ఫస్ట్ శివుడి సినిమాకి కెమెరామెన్ అంటుండేవాడు, రామలక్ష్మికి వాళ్ళకి ఎవడే ఫైట్ మాస్టర్ ఛాన్స్ రైట్ లెఫ్ట్ కూడా తెలియదు అంటున్నారు. అది వినిపిస్తుంది, విన్నట్టుగా ఉండేవాళ్ళు. తెలియలేదు కదా, దానికి మనం కోప్పడి బాధపడాల్సిన అవసరం లేదు. తెలియదు అన్నారు వాళ్ళు. మనం దానికి సీరియస్గా నాకు తెలియదు అన్నారని బాధపడాల్సిన అవసరం లేదు.
పొంగ తెలుసుకున్నాం. అంటే మీరు అందరూ వాళ్ళు వీళ్ళు అన్నీ నేర్చుకొని కాస్తో కూస్తో నాలెడ్జ్ పెంచుకొని అక్కడ వరకు వెళ్తారు, కానీ మీరు నాలెడ్జ్ గైన్ చేస్తూనే ఆ వర్క్ని కంప్లీట్ ఎస్ అన్నీ సినిమాలోనే తినటం నేర్చుకున్నాం, సినిమాలోనే మాట్లాడటం నేర్చుకున్నాం, సినిమాలోనే పని నేర్చుకున్నాం, సినిమాలోనే ఫైట్ మాస్టర్ ఏమంటే అంటారు చూడు కొంతమంది జాబ్లో కూడా అన్నీ వాళ్ళు జాబ్ ఇచ్చి అన్నీ నేర్పుతారంటారు కదా, అట్లా భగవంతుడు మాకు సినిమాని జాబ్ ఇచ్చి అన్నీ నేర్పాడు. ఆయన గొప్ప గురువు, ఆయన అంటే గైడ్, వెరీ గుడ్ గైడ్. ఆయన తెలుసుకుంటే కొంచెం మనం ఆయనకి ఫేవర్గా కొన్ని మనం టైప్ అయ్యి ఆయన శరణాగతి అయ్యి విశ్వానికి భగవంతుడికి కొంచెం శరణాగతి అయ్యి తెలియనట్టుగా మన ఓపికగా ఆయన దగ్గర మనం శరణాగతి అయితే ఆయన గైడ్ చేస్తాడమ్మా. ఆయన మనుషులు అయ్యో కంప్లీట్ గా ఒక ఫైట్ మాస్టర్స్ ఏంటి అంటే మాక్సిమం విల్లనిజాన్ని అలాగే హీరోలోని హీరోయిజాన్ని చూసేవాళ్ళు దేవుడు తత్వం అంటే భయం వేస్తుంది కాదమ్మా. అంటే మనం చూస్తాడు, ఓ వీడు ఏమైనా పోరాడుతున్నాడా, తెలియనట్టుగా ఏమైనా యాక్ట్ చేస్తున్నాడా, నాకంతా తెలిసి నేను అనుకుంటున్నాడంటే ఆయన పెద్ద మన దగ్గరికి రాడు. చూసుకొని వాడు తెలిసి అనుకుంటున్నాడు కదా అనుకుంటాడు, నాకు తెలియదయ్యా ప్రయత్నిస్తున్నాము అని ఒక అమాయకత్వం శరణాగతి అయితే పని నేచర్కి భగవంతుడికి ఆయనే మనల్ని హ్యాపీగా తీసుకెళ్తున్నాడనేది మాకు సాక్ష్యాధారాలు వీళ్ళిద్దరే. నిజంగా తెలియదన్న సంగతి. నిజంగానే ఒక అక్షరం కూడా రాని స్టేజ్ నుంచి మూవీస్లో అడుగుపెట్టి చిరంజీవి గారు కూడా ఒక సందర్భంలో అన్నట్టు విన్నాను నేను, ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్ వరకు ఎదిగారు, చాలా మంచి డెడికేషన్ ఉన్న పీపుల్ అని చెప్పి చిరంజీవి గారు అన్నారు అని కూడా విన్నాను. నిజమేనా? నిజమే. అన్నయ్యతోటి మేము స్టార్టింగ్ చిరంజీవి మా రాజు మాస్టర్ గారు అన్నయ్య దగ్గర ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు ఖైదీ, అత్తకే ఉన్న అమ్మాయి 3 ఆ సినిమాలు అప్పుడే, ఖైదీ అంటే అంతకుముందు తర్వాత వచ్చినాక మేము రాజు మాస్టర్ అసిస్టెంట్కి వెళ్ళేవాళ్ళం అనమాట. బ్యాగ్ మోస్తూ ఆయనకు మాస్టర్ గారు అన్నం అని పెడుతూ ఆయనకి సేవ చేస్తున్నాం. అప్పటి నుంచి అన్నయ్య మమ్మల్ని చూస్తూ ఉన్నారు. అందుకని ఓకే. ఇప్పుడు చిరంజీవి గారితో విశ్వంబర మూవీ చేశారు కదా, ఎలా అనిపించింది? బాగుంది, కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇంకో చిస్టు, ఇంటర్వల్ బ్యాంగు, ఇంకో ఫైట్, ఇంకో వేరే 2 ఫైట్లు చేసాం. ఎన్ని ఫైట్స్ ఉంటాయి టోటల్గా? అన్నీ మీరే కంపోజ్ చేశారా? తెలీదు. ఇప్పుడు మేమేంటంటే లేటెస్ట్గా అన్నీ మనమే చేయాలని, అది మనం చేయకూడదని లేదు, అన్నీ మనమే చేయాలని లేదు. వాళ్ళు పిలిస్తే మన వెళ్ళి చేయటానికి మేము రెడీగా ఉన్నాము, అంతే తప్ప అన్నీ చేయాలని ఇది చేయకూడదని కంప్లీట్గా ఇంతకుముందు ఉండేది. మేము ఈ ఆత్మ పైనలోకి వెళ్ళిన తర్వాత ఏది ఎక్స్పెక్టేషన్స్ లేదు, అందుకని వ్యతిరేక భావం లేదు, అందుకని ఎక్స్పెక్టేషన్ లేదు. వాళ్ళు ఏమి ఇచ్చారు అది చేయమన్నారు, చేసాం. నెక్స్ట్ నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు. సార్, నేను చిన్నప్పుడు మీ మూవీస్ చూసేటప్పుడు మీరు ఫైట్ సీన్స్లో కూడా చాలా సినిమాల్లో నటించారు. అవన్నీ చూస్తున్నప్పుడే అబ్బా విలన్స్ ఇలా ఉంటారా, కంప్లీట్ ఒక జిమ్ బాడీతోని దీంతో చేసినప్పుడు అమ్మో విలన్స్ ఇలా ఉంటారా, పాపం అక్కడ చిరంజీవిని కొట్టేస్తున్నారు వాళ్ళు. గ్యాంగ్ లీడర్ అనుకుంటా, గ్యాంగ్ లీడర్ కూడా గ్రూప్ ఫైట్లో ఉన్నా చేసాం. ఒక ఫైట్ ఉంది మీతోని మూవీలో ఉన్నాం, గ్రూప్లో ఉన్నాం. అప్పుడు అంటే నాకు అనిపించింది ఏంటి అంటే వీళ్ళేమో ఇలా ఉన్నారు, చిరంజీవి చూస్తే పాపం అలా ఉన్నారు, కొట్టేస్తారేమో అంటే ఆ కంపోజింగ్ అది హార్మ్ఫుల్గా ఉంటుందా? అంటే మీరే కాదు, ఎవరు కంపోజ్ చేసినా ఆర్టిస్ట్కి హార్మ్ఫుల్ అయ్యేటట్టు ఏమైనా కంపోజిషన్స్కి ఆర్టిస్ట్ని మనం కేర్ఫుల్గా చూసుకొని ఆర్టిస్ట్ని చేయటం అనేది ఫైట్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఫైటర్స్ని వాళ్ళని ఆ హీరోని చూసుకునే బాధ్యత మాకు ఉందన్నమాట. వాళ్ళని సేఫ్గా చూసుకోవాలి. మ్యాక్సిమం సినిమా పండింది అంటే ఆ ఫైట్స్తోనే పండుతూ ఉంది. మనకి కథ, ఆ పాటలు, ఇది మొత్తం స్క్రీన్ ప్లే అదంతా పక్కన పెడితే ఒక మంచి ఫైట్ పడిందంటే ఆ హీరో ఎలివేషన్ వచ్చేస్తుంది. ఈ హీరో ఎలివేషన్ వచ్చిన తర్వాత ఇంకా మూవీ అనేది ఒక రసవత్తరంగా మారిపోతూ ఉంటుంది. సో అది మీరు ఇది చేయటానికి, ట్యూన్ చేయటానికి ఫస్ట్ ఒక నేను మీ దీంట్లో చూసిన దీన్ని బట్టి ఒక సినిమాలో ఉండే ఫైట్ ఇంకో సినిమాలో ఉండదు. ఇవేవైతే ఉంటాయి టెక్నిక్స్, ఒక సినిమాలో ఉన్న టెక్నిక్స్ ఇంకో సినిమాలో ఉండవు. ఎలా మీరు దాన్ని ఇచ్చేస్తారు? మీరే చేస్తారు కాబట్టి చెప్పండి
ఇవి టెక్నిక్స్? అదే మనం చేసింది మనకు తెలుస్తుంటది కదా, మనకి చేసింది ఇంక మళ్ళీ చేయకూడదని ప్రయత్నిస్తాం కొత్తగా. చేయాలి కొంచెం అక్కడ ఆ పేషెన్స్తో కూర్చోవాలి. చేసింది చేస్తే మళ్ళీ పిలవరు కదా. అవును. చేసింది చేయకూడదు, కొత్తగా ఉండాలి, అంతకుముందు చేసిన కొత్తగా ఉండాలి. మనకు కూడా ఏంటంటే కథలో కొంచెం కొత్తదనం దొరికిందంటే చేసింది చేస్తే పాతగా బోర్ వేస్తుంది కదా, ముందు దోష చేస్తుంది కదా. ముందు మనకు కొత్తగా ఉండాలి first. మనకు కొత్తగా ఉండాలి, మనం ఇంట్రెస్ట్గా చేయాలంటే, జనానికి ఇంట్రెస్ట్గా మాకు చేయాలంటే పని చేయడానికి ఒక కిక్ ఉండాలి కదా. ఇది కొత్తగా ఉంది, కొంచెం ఏదో టఫ్గా ఉంది, దీన్ని మనం ఎలా డీల్ చేయాలి అనేది కొంచెం మైండ్ అఫోర్ట్ పెడితే కానీ మనం దాన్ని డీల్ చేయమన్నమాట. అందుకని కొత్తదనంలోనే కొంచెం కష్టం ఉంటుంది, ఆ కష్టాన్ని ఎదుర్కొంటే కొత్తదనంలో కిక్కు కూడా ఉంటుంది. విశ్వంబర విషయానికి వస్తే చిరంజీవి గారితో ర్యాప్ ఎన్ని సంవత్సరాల నుంచి మీకు? మాకు ఫస్ట్ నుంచి మేము అన్నయ్య సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. ఫస్ట్ ఊర్లో ఉన్నాం కూడా అన్నయ్య అభిమానులు విన్నాను. తర్వాత ఫస్ట్ జేబుదొంగ షూటింగ్కి చూడటానికి వెళ్ళి సరదాగా, అప్పుడు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్లో. ఆ తర్వాత నేను వెళ్ళి కంటిన్యూడ్గా అన్నయ్యతోటి గ్రూప్ ప్రాజెక్టులు అన్నీ చేస్తున్నాం. అన్నయ్య ఈ మధ్య గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత 150 ఖైదీ నెంబర్ 150లో మళ్ళీ ఫైట్ మాస్టర్గా అన్నయ్యతోటి వర్క్ చేయడం అనమాట. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏ మూవీస్ సార్ ఇప్పుడు రిలీజ్కి ఇంకా ఉన్నాయి? రిలీజ్కి అదే ప్రస్తుతానికి అన్నయ్య షూటింగ్ జరుగుతుంది, ఒక రవితేజ జరిగింది, నితిన్తో ఒక ఫైట్ చేసాము, మేము అదే క్లైమాక్స్లో ఇంటర్వ్యూ బ్యాంగ్ చేసాము, నాని గారితో ఏదో 2 చిన్న ఫైట్లు చేసాము. కన్నడ చేస్తున్నాం ఎవరు మన దర్శన్ గారిది. తర్వాత దువ్వా సజ్జా అని కేడి అని ఒక సినిమా ఫ్రేమ్ డైరెక్షన్లో, అందుకు మార్టిన్ ఒక సినిమా వస్తుందండి రిలీజ్కి. ఆ తర్వాత కన్నడలోనే ఈ కాంతార 2 ఒక ఫైట్ చేసాము. కాంతారా 2 ఓకే. ఎస్. సో మీకు తెలుగు అంటే ఓకే, కన్నడ తమిళ్ ఇవి ఎలా? ఇప్పుడు లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజ్ వచ్చు, కన్నడ వచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు. తెలుగు వచ్చు. లాంగ్వేజ్ ప్రాబ్లం కంటే కూడా బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ యాక్షన్కి, అదే కదా చిన్న కొంచెం అది అడ్జస్ట్ అయిపోతాం. హిందీ కొంచెం రాదు కానీ ఈ 3 లాంగ్వేజ్ మేము మేనేజ్ చేయగలుగుతాం. కొంచెం తెలుగు కన్నడ కొంచెం దగ్గరగా ఉంటుంది కదా. తెలుగు కన్నడనా? ఓకే. దగ్గరగా ఉంటుంది. తమిళ్ చెన్నై ఉండేటప్పుడు తమిళ్ పర్లేదు మాకు. తమిళ్ వచ్చినందువల్ల కొంచెం సేఫ్ అయిపోయాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో మ్యాక్సిమం తమిళ్ తెలిసిన కెమెరామెన్స్ వీళ్ళు కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా తమిళ్ లివర్ మాకు కొంచెం మమ్మల్ని అలా ఎలివేట్ చేసింది. టెక్నికల్ సైడ్గా మీరు అంటే ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు ఒక ఫైట్ కంపోజ్ చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? అంటే అది సిచ్యువేషన్ బట్టి 1 వీక్ 10 days 15 days 20 days అని ఉంటుంది. ఓకే. అది మనం కరెక్ట్గా ఇంత అని చెప్పలేము, కథ చెప్పుద్ది ఎన్ని రోజులు చేయమని. ఇప్పుడు ఒకసారి ఫైట్ కంపోజ్ చేసిన తర్వాత ఫైట్ అంతా మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతూ ఉంటాయా? అంటే జరుగుతూనే ఉంటాయంటే మ్యాక్సిమం జరగకుండా చూస్తాం. స్కిన్ మీద వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు కరెక్ట్గా జరగలేదని, జరిగింది. జడ్జిమెంట్ గుడ్ జడ్జిమెంట్ వాళ్ళది. మన జడ్జిమెంట్ అనేది జిజ్బి అంటారు, తమిళ్లో జిజ్బి అంటారు. తీసుకొని జడ్జిమెంట్ చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చి చెప్తారు వాళ్ళది కరెక్ట్ అని, మనది కరెక్ట్ కాదు, మన సాక్షి చెల్లదు. అయితే ఒక్కొక్కసారి కంప్లీట్గా సినిమా అంతా వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది, మీ ఫైట్ ఉండదు అందులో. మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది ఆ టైంలో? అర్రే ఇక్కడ మన ఫైట్ ఉండాలి కదా, ఆ ఫైట్ ఉండాలి కదా, ఆ ఫైట్ ఏమైపోయింది అని చెప్పి. మాకంటే పెద్దవాళ్ళు డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్స్ వాళ్ళ డిసిషన్ లెక్క బాధపడితే మిగిలేదు నీకే దుఃఖమే కానీ ఏమీ లేదు. సో అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదంటే నీ చేతుల్లో లేనప్పుడు నువ్వు ఫీల్ అయ్యడం వేస్టే కదా, నీ సూర్యబీబులు తెచ్చుకోవడం వేస్టేగా. నీ చేతుల్లో ఉంటే ప్రయత్నించు, నీ చేతుల్లో లేనప్పుడు వాళ్ళ చేతులకు వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేయాలి అంతే తప్ప ముందుగా ఫిక్స్ అవుతాం. ఎంత మిగిలి వచ్చిందో అదే మన. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు, ఎందుకు? ప్రతి వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్, ఇక్కడ మీరు కూడా, మీకు కూడా ఇదంతా అశాశ్వతం అని తెలిసింది, అశాశ్వతం అని తెలిసింది. అందుకని కంప్లీట్గా శాశ్వత ఇది ఏదో ఒకటి ఉంది అని దానిలో ప్రయత్నించాము. ఇప్పుడెప్పుడే తప్పల అడుగులు వేస్తున్నాము, అన్వేషణ స్టార్ట్ అయింది. ఇదే కొన్నాళ్ళు శాశ్వతం అనుకున్నాం, కొందరు డబ్బు, పేరు, ప్రతిష్టలు ఇది నిజం అనుకొని దీన్ని ఎమ్మట బాగా ప్రయత్నించి అమ్మటించాము.
వెళ్ళిన తర్వాత అయింది ఇది కాకుండా ఇంకోటి ఏదో ఉందన్న సంగతి తెలిసింది. ఇది నిజం కాదని ఇది నిజం కాదని తెలిసింది. అప్పుడు ఆ ప్రయత్నం సేమ్ పోరాటాన్ని సేమ్ రన్నింగ్లోనే ఉన్నాం. రన్నింగే జీవితంలో ఎదగడానికి కోసం రన్నింగ్, అంటూ భగవంతుడి విశ్వాన్ని తెలుసుకోవడానికి కోసం రన్నింగ్, టోటల్ మూవింగ్లోనే ఉందన్నమాట. అంటే మ్యాక్సిమం అందరూ కూడాను తత్వాన్ని తెలుసుకోవాలి, తత్వం తెలుసుకుంటే మనకి అన్నీ బోధపడతాయి అని. మీరు ఆ జర్నీలో ఎంతవరకు వచ్చారనుకుంటున్నారు? అది మేము చెప్తే చాలా అంటే మాకు అనుభవం చెబుతున్నాం, అది ఫిక్షన్ అనుకోవద్దు. ఎందుకంటే ఆత్మ పైన ఏంటంటే షో మెనీ డైమెన్షన్స్లో ఒక సినిమా అనేది ఒకటేను, స్టోరీలు విధాలుగా ఉంటుంది కదా. అట్లే ఆత్మ పైన విశ్వశక్తి నేచర్ అనేది ఏంటంటే ఒకటే, కానీ వేరే వేరే గురువులు వేరే వేరే డైమెన్షన్ చెబుతూ ఉంటారు. మాకు డైమెన్షన్ అనిపించింది ఏంటంటే, ఇప్పుడు మనం అంతా కళ్ళలో ఉన్నాం, కళ్ళ మాడుకుంటున్నారు, అడుగుతున్నారు క్వశ్చన్స్, క్వశ్చన్ అడుగుతున్నారు ఐ డ్రీమ్ ద్వారా అది కళ్ళ మీద సమాధానం చెబుతున్నాం. ఇది నిజం కాదు, మన అబద్ధం ఆడుకుంటున్నాం. ఏంటంటే దానికి ఉదాహరణ కూడా చెప్పాలి. కళ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఐటీలో కూర్చున్నాం, నువ్వు అడుగుతున్నావు, మీకు వచ్చిన అన్ని సినిమాలు చేస్తున్నావు, ఆ సినిమాలు చేస్తున్నాం అడిగారు. సాయంకాలం మనకి నైట్ 9-10 అయింది, భోజనం చేసి పండుకున్నాం. మరి నువ్వు ఎవరివి, నీ పేరేంటి, మేమెవరు రామలక్ష్మణు, మా ఊరేంటి, అది మేము అని చెప్పగలిగితే ఇది నిజం అనుకోవచ్చు. ఇప్పుడు మీ పేరు ఒకటి ఉందమ్మా రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్, ఇది ఇంటర్వ్యూ చేస్తున్నాం, బాగానే ఉంది. 9-10 గంటల తర్వాత పొంటున్న తర్వాత నిద్రలో వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయి, నువ్వు రామలక్ష్మణ్ గారు మీ సినిమాలో మీరు గొప్పోళ్ళు అయ్యి అని చెప్తే మేము నీకు చెబితే నిద్రలో అంటే ఆ కళలో మాట్లాడితే ఆ నిద్రలో వచ్చి మీరు ప్రాంతం ఎవరు, నేమేమో రామలక్ష్మణ్, మా పేరు, నా ప్రాంతం, ఫైట్ మాస్టర్, మాకు ఏమైనా జాబులు ఉన్నాయి కదా. అది గాఢ నిద్రలో 2 నిద్రలు ఉన్నాయి, ఒక నిద్ర కలగంటున్నాం కదా, దాన్ని డీప్ స్లీపింగ్ అంటాం కదా. వెళ్ళినప్పుడు ఏమీ లేదు, విశ్వాన్ని కనెక్ట్ అయ్యి విశ్వంతో వెళ్ళేసి ఆ విశ్వంలో మనం ఒకటైపోయి అక్కడ ప్రాంత భేదం, రామలక్ష్మణుడు, నువ్వు, నేను, ఆడ మనిషి, మగ మనిషి అసలు ఏమి లేదు, చిరంజీవి అన్నయ్య అసలు ఎవరు లేరు అక్కడ, మొత్తం అలా కలిసిపోయిన వీళ్ళు. పొద్దున్న లేచాము, ట్యాగ్ వేసుకున్నాను ఫైట్ మాస్టర్ని, నువ్వు యాంకర్వి, వాళ్ళు హీరో, వీళ్ళు ఫైట్ మాస్టర్, షోన్సో ట్యాగులు వేసుకుంటున్నాం. ట్యాగులు వేసుకున్నాడు వీడు పరిగెడుతున్నాం పనిలో, నేను ఒక ఫైట్ మాస్టర్ అంటున్నావు, నువ్వు యాంకర్ అంటున్నావు, ఆయన ఫైట్లు చేస్తున్నావు, డ్యాన్స్ మాస్టర్లు అందరూ ఫైట్లు చేస్తున్నాం. స్లీపింగ్ కలిసిపోయి లేదు. నేను దాని ఉదాహరణకి ఏంటంటే, ఒక 10 గ్లాసుల వాటర్ పోసావమ్మా, నువ్వు యాంకర్వి, మేము ఫైట్ మాస్టర్వి, ఇంకోటి హీరో, ఇంకో డ్యాన్స్ మాస్టర్, అన్ని గ్లాసుల్లో పేర్లు రాశారు ఈ ఫైట్ మాస్టర్ అని. ఇది తీసుకెళ్ళి కుండలో పోసాం. ఆ కుండలో పోసిన తర్వాత ఎవరు ఉన్నారు అక్కడ, అంతా ఒకటే. స్లీప్ అయిన తర్వాత అంత ఒకటమే, లేచిన తర్వాత వేరు అయ్యాం, మళ్ళీ స్లీప్ అవుతున్నాం, భగవంతుడికి కలుగుతున్నాం. భగవంతుడిని సపరేట్గా మనం కలుసుకుని ఆల్రెడీ నువ్వు పూజించిపోయినా భగవంతుడికి వెళ్ళి ఆయన టైఅప్ అయ్యి ఆయన ఎనర్జీ తీసుకొని మళ్ళీ వచ్చి మార్నింగ్ నేను షో అంటున్నా పనులు చేసుకుంటున్నాం అనమాట. అందుకని పడుకుంటే ఆకలి వస్తుంది, పెద్ద పులి ఏదో ఎమ్మడబడ్డట్టు నువ్వు కర్షణ పడుతుంది, కప్ప లేచావు, ఆకలి లేదు, ఈ కళ స్టార్ట్ అయ్యింది. ఈ కళలో మాట్లాడుతున్నాను, నేను ఫైట్ మాస్టర్ అంటున్నాం, మీరు యాంకర్ అంటున్నాం, డైలాగ్ మాట్లాడుతున్నాను ఎంత అనుకుంటున్నాం, పండుకుంటున్నాం. ఈ కళ ఆగిపోయింది, ఆ కళ స్టార్ట్ అయింది. అప్పుడు 2 కళలే, అది నైట్ కళ, ఇది పగటి కళ. 2 కళలు శూన్యమైనప్పుడు ఆత్మ విశ్వంలో కలిసిపోతాం. ఓకే, ఈ సత్యాన్ని మేము తెలుసుకున్న ఆత్మ ద్వారా తెలుసుకున్నది అనమాట. ఎందుకనంటే ఉదాహరణ ఇది ఇంత లోపలగా ఇంత డీప్గా వెళ్ళటానికి మీకు ఇక్కడ ఒక దగ్గర అంటే ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటుంది. కంప్లీట్గా ఒక మనిషి డైవర్ట్ అవ్వడానికి, ఒక రోజు ఉండే ఒక పద్ధతిని విడిచి ఇంకొక పద్ధతి వైపు వెళ్ళటానికి. సో మీకు అలా ఏంది ట్రిగ్గర్ అయింది? మా పేరు లేని వాళ్ళకి పేరు వచ్చింది, డబ్బులు వచ్చినాయి, ఆకలి అయిన వాళ్ళకి అన్నం ఫుల్ నిండా వచ్చింది, అటు భయం కూడా వచ్చింది కొంచెం. ఈ డబ్బు అంతా మన చనిపోతే ఎవరు తీసుకెళ్తారు, ఈ పేరు ఎక్కడ పోద్దు, చిన్న ఒక తెలియని అన్వేషణ మా ఇద్దరిలోనే ఘర్షణ జరుగుతూ ఉంది.
ఒక పెద్ద బిల్డింగ్కి వెళ్ళినప్పుడు టెర్రస్ చూస్తే పడిపోతాం, కళ్ళు తిరిగినట్టు భయం వస్తుంది. అసలే మనకి ఎన్ని వచ్చినప్పుడు ధైర్యం ఉండాలి కదా, భయం ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మా ఇద్దరిలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందనమాట. అంటే మనకి వీటన్నీ ఇద్దరికి ఒక్కసారి స్టార్ట్ అయింది. ఇద్దరికి ఒకసారి ఇద్దరు మాట్లాడుకుంటాం. ప్రతిదీ డిస్కషన్ మేము నడుస్తున్నప్పుడు, మెడిటేషన్ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక వచ్చిన అనుభవాలు, నా అనుభవాలు షేర్ చేసుకుంటాం. ఎందుకంటే మీతో మాట్లాడామనుకో మ్యాచ్ అవ్వదు, మా ఇద్దరే అనుకుంటే కొంచెం మ్యాచ్ అవ్వదు. దగ్గరగా మేము ఒక సేమ్ టైం ధ్యానం మెయింటైన్ చేస్తాం కాబట్టి. అప్పుడు నాగార్జున సాగర్ ఫస్ట్ నాకు వెళ్ళి ఒక 10 days కంప్లీట్గా కూర్చున్నాం. ఇప్పుడు కెమెరా ఏంటంటే మనం జనరల్గా ఏం చేస్తానంటే మన థాట్స్ మన అన్నీ కూడా ఏంటంటే భగవంతుడు ఏం చేశాడంటే కళ్ళు బయటికి, చెవులు బయటికి, మాట్లాడేది బయటికి, బయట ప్రపంచం మీద మన ఫోకస్ అంతా మనం చేస్తున్నాం. ఓహో ఆయనకి అలాంటి కారు, ఈయనకి ఇలాంటి కారు, ఆయనకి ఆ ఇల్లు, ఈయన నల్లగా ఉన్నాడు, ఈయన తెల్లగా ఉన్నాడు, టోటల్ ఫోకస్ అంతా మనం బయట పెట్టామన్నమాట. విపాసనకి వెళ్ళిన తర్వాత ఆత్మ పైన ఆ కెమెరా ఫోకస్ ఇటు తిప్పుకున్నాం, మా మీద తిప్పాం. సో మాలో తప్పులన్నీ చాలా బయటపడ్డాయి. ఓహోహో అసలేంటి ఇదేంటి అనేది టోటల్ కంప్లీట్గా మన లోపల మీరు ఫోకస్ చేశాం అనమాట. ఇది మెడిటేషన్ ధ్యానం అంటే ఏం లేదమ్మా. భౌతిక ప్రపంచం అంటే బయట ప్రపంచం మీద ఫోకస్ చేస్తాం, ఆత్మ పైన అంటే మన లోపల మన మీద ఫోకస్ చేసుకోవడం అనమాట. అప్పుడు మన లోపల తప్పులు, మన లోపల భయం, అసలు ఎందుకు భయపడుతున్నాను, అసలు డబ్బు నువ్వు తెచ్చావా, ఇప్పుడు వచ్చింది రేపు పోద్ది, పేరు నువ్వు ముందే ఎక్స్పెక్ట్ చేసావా, రాలేదు, వచ్చింది పోద్ది. ఇదేంటంటే ఇది మూవింగ్ రివర్ లాంటిదేని, ఇది మూవింగ్ రివర్లా అనమాట. వచ్చినప్పుడు దాన్ని వస్తుంటుంది, ట్రావెల్ అవుతూనే ఉంటుంది. అక్కడ మనం ఉండదు. ఎందుకంటే ఒక నువ్వు గోదావరి కాకుండా మునిగావు అనుకో, మునిగినప్పుడు ఒక వాటర్, లేచినప్పుడు ఆ వాటర్ ఉండదు, వేరే వాటర్. అది నువ్వు మునిగినప్పుడు వాటర్ వెళ్ళిపోయింది, మునిగినప్పుడు వాటర్ వేరే, లేచినప్పుడు ఇంకోటి వేరే, నుంచున్నప్పుడు వాటర్ వేరే. అట్లా ఈ ప్రపంచం అనేది ఒక మూవింగ్ రివర్ లాంటిది. పేరు ప్రతిష్టలు డబ్బు అనేది టోటల్గా ట్రావెల్ అయిపోతుంది. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారండి. మనం నదిలో మునిగినప్పుడు ఒక నీరు ఉంటుంది, నీరు ఉంటుంది, మునిగినప్పుడు నీరు ఏ కావాలని లేదు, అది వేరే వెళ్ళిపోయింది. అట్లా మన పేరు ప్రతిష్టలు నీలో లోపల ఏవులు ఎంత నిరంతరం మారుతుంటుంది. నీ క్షణం లెవెల్ ఎంత మారుతుంటుంది, నీ సెల్స్ మారిపోతుంటాయి. ఇవన్నీ మేము ఎన్నర లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అంతరాత్మలో గురువుల దగ్గర కొంత అన్వేషణ చేసిన తర్వాత అసలు ఏంటి, అసలు పుట్టుకేంటి, మరణం ఏంటి, ఎందుకు మరణం ఎత్తున్నాడు మనిషి. ఈ వృద్ధాప్యాన్ని ఆపడానికి కొంచెం చాలామంది ప్రయత్నించారు, రాజులు కూడా, వలగాలేదే అర్థం కాల. ప్రతి క్షణం మూవింగ్ రివర్. చిన్నప్పుడు బాల్యం, తర్వాత యవనం, వృద్ధాప్యం, లాస్ట్ బాడీ వికెట్, టోటల్ కంప్లీట్గా నేచర్లో అది మన హ్యాండ్లో లేదు. అది ఈ మూడు టోటల్గా ఏదో ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. ఏమంటే మనం ఏం చేయాలంటే అది మూవీ అయినట్టు దానికి ఫేవర్గా మనం నడుచుకున్నాం అనుకోండి, వెరీ హ్యాపీగా ఉంటుంది. దానికి ఆపోజిట్గా వృద్ధాప్యం అవ్వకూడదు, నేను యంగ్గా ఉండాలని చెప్పి కళ్ళు వేసేసుకొని కొంచెం అలా జిమ్ చేసి టైట్ ఏదో ప్రయత్నిస్తాం. కానీ అది కొంత కొట్టికే ఏదైనా ఫిజికల్గా, కానీ విశ్వంని మించి ఎదిరించి మనం ఏం చేయలేమని సత్యాన్ని తెలుసుకొని దాని ఫేవర్గా, దానికి దగ్గరగా అనుగుణంగా నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. పుష్పకి మీరే కదా, పుష్ప ది రైజ్కి ఫైట్ మాస్టర్స్ మీరే. ఫస్ట్ పార్ట్కి మేము, ఈ పార్ట్లో ఎందుకు సార్, ఎందుకు ఆఫర్ మీరు అడగలేదా? మీ దగ్గరికి వస్తే మీరు రిజెక్ట్ చేస్తే మమ్మల్ని సుకుమార్ గారు అడగండి, వాళ్ళు ప్రొడ్యూసర్ని అడగండి, మమ్మల్ని అడిగితే మీరు అడగండి తెలుస్తుంది. మేము ఏంటంటే వాళ్ళని అడగటానికి ఏం లేదు మాది, మీరు అడిగితే చెప్తారేమో, అడగండి. మేము అడగటానికి మాకు రైట్స్ ఏముంది. మేము అంటే ఈ ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి అడిగడానికి మాకు రైట్స్ లేవు అనమాట. అయితే మా గురువుల దగ్గర ఆజ్ఞేది, ఏది నువ్వు ఎక్స్పెక్టేషన్ చేయకూడదు, వచ్చిందాన్ని ఎదిరికించొద్దు, రాలేదని బాధపడద్దు, వచ్చిందని పొంగిపోవద్దు, రాలేదని కుంగిపోవద్దు, అన్నిటి సాక్షిభావం, సమభావన, బుద్ధభావన, నిష్పాసనలు అంటారు. ఇది బాధ వచ్చింది, ఇది అనిత్యమే, ఇది శడిక్యమే. ఆనందం వచ్చింది, ఇది శడిక్యం, ఇది మారిపోద్ది. ఆనందాన్ని మనం ఏం చేస్తామంటే ఆనందాన్ని అలా ఉంచాలని ప్రయత్నిస్తాము, దుఃఖం పోవాలని ప్రయత్నిస్తాము. ఏది కాదు, ఏ సమయంలో ఏది పోవాలో అది పోతానే ఉంటుంది. అనిత్యం, క్షణిక్యం, బంగర్ అంటుంటాడు బుద్ధభావాన్ని. బాధ కూడా పెద్దగా చాలామంది తెలియదు. బాధ రాగలను నాకు ఇలా బాధ ఉంటుందా అన్నట్టు, మన జీవితం అంతా ఎలా ఉంటుందని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు చాలామంది. నా బిడ్డలు, మై డియర్ గాడ్స్, చాలామంది కూడా యువకులు కూడా లవ్లు ఫెయిల్ అయినా, ఏదో జీవితంలో ఫెయిల్ అయినప్పుడు కూడా ఎలా ఉంటుందా జీవితం, నా కర్మ ఇంతే అని అనుకుంటున్నా. అది మూవింగ్ రివర్. ఈ ప్రాబ్లం కూడా ఒక క్షణంలో మారిపోద్ది. టుమారో నీకు ఉదయిస్తున్నాడు పొద్దున్న సూర్యుడు, అలాగా మళ్ళీ జీవితాన్ని అలా స్టార్ట్ చేసుకోవచ్చు నువ్వు.
నేచరే. ఎన్ని ప్రాబ్లం వచ్చినా కానీ మార్నింగ్ ఫ్రెష్గా ఉదయిస్తున్నాడు. అప్పుడు నీ జీవితాన్ని అలా స్టార్ట్ చేయి, మొత్తం గతం మర్చిపో, ఓహో ఫ్రెష్గా స్టార్ట్ చేయి. టుమారో గుడ్, ఎర్లీ మార్నింగ్ సూర్యుడు చిన్న బాలుడిలాగా అలా వస్తున్నాడు, నీ జీవితాన్ని అలా స్టార్ట్ చేయి. అందుకని నో ఎక్స్పెక్టేషన్స్. పుష్ప అయిపోయింది, చాలా సినిమాల వరకు మీకు రాకుండా ఆపారని విన్నాం. ఏం జరిగింది అసలు? అంటే ఈ ఫైట్లు టెక్నిక్స్ పాతవైపోయాయా? సో మెనీ డైమెన్షన్ ఉండొచ్చు, నో ప్రాబ్లమ్స్. మేము పాత అయ్యి కావచ్చు. ఎందుకనంటే తల్లి, విజయన్ మాస్టర్ అని, రాజు మాస్టర్ అని పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు అసలు విజయన్ మాస్టర్ అంటే ఒక పోకిరి తీసిన గొప్ప మాస్టర్, ఆయన్ని పక్కన పెట్టారు. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే వాళ్ళు స్వతంత్రం అమ్మది, వాళ్ళు నచ్చితే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఇది మేము పాతగా కనిపించాము, నో ప్రాబ్లమ్స్, మేము హరీ హ్యాపీగా ఉన్నాం. ఈ పేరు ప్రతిష్టలు డబ్బు ఇదంతా కూడా వెండమావులు లాంటి, అలా మన కళ్ళ ముందుకు అదో దగ్గరగా ఉన్నట్టుగా నీళ్లు వెళ్తున్నట్టుగా గోదావరిలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఆడికి వెళ్ళిన తర్వాత దూరంగా ఉంటుంది, ఇంకా 10 అడుగులు దూరంలో ఉంటుంది. అదే అక్కడ ఉందా వెళ్తుంటే జీవితం అంతా పరుగులు ఎడుతూ ఉంటాం. కాబట్టి నువ్వు జీవితంలో తెలుసుకోవాల్సింది ఏముంది నా బంగారు తల్లి. అందుకని మొన్న మాకు గురుగారు ఒక కథ చెప్పాడు, బాగా ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే, భగవంతుడు డబ్బులు పైనుంచి వేస్తున్నాడంట, మన రన్నింగ్ రేస్లో ఉండి పట్టుకుంటున్నాం, అంటే వేస్తున్నాడు తీసుకుంటున్నాం, అలా వేస్తున్నాడు తీసుకుంటున్నాడు ఒక కొండ ఎడ్జికి పోయి దూకి చచ్చిపోయాడు. అంటే కొంత దూరం వేసిన తర్వాత ఆయన తీసుకొని మనం ఆయన అనిపించాలి కదా, కాళ్ళు కనుక్కోవాలి, బిల్డింగ్లు పెట్టుకోవాలి కదా, పొద్దుకోవాలి ఆయన పట్టుకోవడం కోసం కూర్చుంటే అనిపించేది ఎవరు? అందుకని మేము కూడా ఇప్పుడు అనిపిస్తున్నాం మేము డబ్బులు మాకు వచ్చిన డబ్బులు పెద్ద వేస్ట్ చేయలేదు, డ్రింక్ చేసి తిరిగి ఏం లేదు, ఎక్కువ ఇచ్చాడు మీ అందరికంటే మాకు ఎక్కువ ఇచ్చాడు. కరెక్టా? ఒక గేదెలు మీలాంటి కావాలని కోరుకుంటున్నాం. అందుకని దేవుడిని మేము అడగట్లేదు, అదే అంటాం, దేవుడా ఏదైనా పేరు కానీ మా సినిమాలు ఏమి వచ్చినా మాకు వద్దు, కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, పేరు లేకుండా డబ్బు లేకుండా ఇవ్వండి, మాకు అవసరం లేదు, చాలు సాటిస్ఫాక్షన్స్. జీరో మెయింటెనెన్స్ మాది, పెద్దగా ఏం ఖర్చు ఉంటుంది. పొద్దున్నే జావ తాగుతాము, మంచి ఒక పూట భోజనం చేస్తాము, నైట్ కొంచెం ఫ్రూట్స్ తీసుకుంటాం, చాలా జీరో మెయింటెనెన్స్. ఇంకెందుకు ఈ 3 మమ్మల్ని ఏంటంటే ఒక 4 మమ్మల్ని ఏం సాటిస్ఫాక్షన్ చేయట్లా. డబ్బు మమ్మల్ని ఏదో కిక్, డబ్బు మీకు 10 కోట్లు వస్తానగానే అనే మమ్మల్ని ఏం సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లా. డబ్బులా పేరు సార్ మీకు మంచి పేరు ఆ సినిమా చేస్తాను, దానిలో మాకేం సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లా. అన్నీ ఫుల్ అయిపోయింది. గ్లాసులో ఫుల్ నీళ్లు పోయిన తర్వాత ఇంకా నీళ్లు పోతే ఏమన్నది బయట పోవటమేగా కావాల్సిందే కదా. అందుకంటే మా సెక్షన్ ఒకటి కానీ మీ ప్రపంచాన్ని మేము అంటలేదు, మా గ్లాస్ ఫుల్ అయ్యింది, డబ్బులు ఎక్కువైనా అంటలేదు. చూద్దాం వాళ్ళు మా థ్యాంక్స్ చెప్పాలి, మా సినిమా ఇండస్ట్రీ మమ్మల్ని కొంచెం గ్యాప్ రెస్ట్ ఇస్తున్నారు. మనం 10 రోజులు గ్యాప్ ఇచ్చారు. కెమ్మగా కూర్గు అదే అనంతపురం వైపు వెళ్ళారు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మన మహేష్ బాబు అంటారు సినిమాలు ఏంటది శ్రీమంతులు అంటారు కదా, ఏమంటారు దాని డైలాగ్ చెప్పండి, మీరు చెప్తారు కదా. తింటమే కాదు కొంచెం ఇవ్వాలని కాదు తల్లి, మాకు ఈ పేరు డబ్బులు ప్రజలే కదా మాయి, మరి వాళ్ళకి మేము ఎక్సైజ్ చేసి పంట పండించి ఇంత డబ్బులు సంపాదించుకున్నావా? రూపాయలు టికెట్లు చూస్తేనే ఈ డబ్బులు రామకృష్ణ పేరు ప్రతిష్టలు. మరి వాళ్ళ కోసం చావు చేయొద్దా? తెలిసింది మరి చెప్పాలి కదా. మాకు తెలిసింది పని కూడా ఉంది కదా. అన్నల దమ్ముల మధ్య గొడవలు కొట్లాటలు, కొట్టుకుంటున్నారు కోర్టులకి వెళ్ళి. అరే 4 రోజులు నాటకం రా, కొంచెం హ్యాపీ ఎంజాయ్ చేయండి, కొట్టుకోవద్దు చెప్పాలి కదా. నిజంగా మీ ఇద్దరు అన్నదమ్ములను చూస్తే మాత్రం ఖచ్చితంగా అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి అని మాత్రం మరి అనిపించినప్పుడు దీన్ని కొంచెం మేము వాళ్ళకి ఫేవర్గా చెప్పాలి కదా, మై డ్యూటీ కదా. అందుకని షూటింగ్ లేదనుకోండి, హ్యాపీగా అనంతపురం ఒక అనాథ స్కూల్ పెట్టాం, అక్కడ నడుస్తుంది. ఎక్కడ మీటింగులు, ధర్మం, సత్యం, భూమి, నీరు, గాలి, అద్భుతం కదా అది. ఒక భూమి ఉందమ్మా, నా భూమి మీద నా భూమి అంటలే ఇప్పుడు కూడా. అంటే మనం ఈ 5 ఎలిమెంట్స్ తోట తయారైంది దేహం అంతా, అంతే కదా, తెలుసు కదా మీకు. మరి వాటికి లేదు ఒక చిన్న ఏది నా భూమి, మీరు పలానోడు ఏరియా నడవద్దు నా మీద, నువ్వు దొంగోడు నా మీద నడవద్దు అని భూమి అంటలేదుగా. అందరినీ హ్యాపీ నడుస్తుంది, హ్యాపీ వెల్కమ్ చెబుతుంది. చచ్చిపోయినా అదే నా దగ్గర బుడిచిపెట్టదు అంటలా, అది ఊరుకుంటుంది. గాలి అందరికి సమానంగా వస్తుంది. దొంగోడు నీకు గాలి నేను రాను అందా లేదు. లేదు తల్లి, యాక్సిడెంట్ అంటే మేనుకున్నదంటే మనిషి జీవితం వచ్చి 80,
80 మాకు ఇంకొక ఇప్పుడు 59 75 అనుకోమ్మా, 75 80 అనుకో. అంటే 3-4 మేము మా జీవితాన్ని ఏమంటే 3-25గా డివైడ్ చేసుకున్నాం. అది తీసుకున్నాం 3. ఫస్ట్ బిఫోర్ 25 మన జీవితంలో అన్వేషణ, ఎదుగుదల కోసం పోరాటం. ఆఫ్టర్ 25 ఇప్పుడు 25 ఆల్రెడీ ఫినిష్ అయింది. 25 ఫినిష్ అయింది, 2 అయిపోయింది, 3 ఉన్నాం ఇప్పుడు. సెకండ్ 25లో జీవితం ఎదిగే ఉంది. అయ్యాము, సంపాదించాము, ఫైట్ మాస్టర్లు అన్నారు, మీరు సూపర్ అన్నారు, చేయమే మనం పొగిడేరు, మేము ఆనళ్ళు పొగిడాము, సూపర్ అన్నాం. 2 అయిపోయింది, ఇప్పుడు 3 ఉన్నాము. 25లో నిద్రకు ఒక సగం తీసే ఎంత ఉందమ్మా? 25లో నిద్రకు తీసేస్తాను, నిద్ర సగం తీసేస్తాం కదా, ఉండదు మాకు ఇదే కదా. 12 ఇప్పుడు మాకు 60 వస్తుంది, ఇప్పుడు 59 రాబోతుంది ఆగస్టుకి. పోతే 1 ఇయర్ 60 కోసం మేము రిటైర్డ్ అవుదామని డిసైడ్ అయ్యాము. 60 కల్లా వస్తాను అంటారు కదా, ఇప్పుడు ఏం చేయాలి లైఫ్. 60లో పోతే 20 మిగిలింది, 20లో 10 పోతే 10 ఉంది. ఈ 10 కొద్దిగా ఇష్టానికి ఉందామని. మా ఇష్టానికి పొద్దున్న ఎవరు లేకమని కూడా మమ్మల్ని మా ఎంత విశ్వంతో కనెక్ట్ అయ్యి భగవంతుడికి గోల్ లేని జీవితం జీవించాలి, లక్ష్యం లేని అప్పుడు జీవించాలి. ఎందుకంటే మేము ఇక్కడ రావాలంటే, ఇక్కడ మీ ఐడ్రీమ్కి ఆఫీస్ రావాలంటే మా డ్రైవర్ ఏం చేశాడు, గూగుల్లో మ్యాప్ పెట్టాడు. ఇక్కడికి వచ్చాం, లెఫ్ట్ వెళ్ళంటే రైట్ వెళ్ళంటే రాంగ్ అని చెబుతుంది గూగుల్లో మ్యాప్. మనం తయారు చేసుకున్న గూగుల్ మ్యాపే రైట్ వెళ్ళండి, లెఫ్ట్ వెళ్ళండి, రాంగ్ అని కరెక్ట్ తీసుకొస్తుంది. అదే కరెక్ట్ మన గాడ్కు కానీ కనెక్ట్ అయితే భగవంతుడికి అప్పుడు ఆయన చెబుతాడు కదా, అరే లక్ష్మణ్ లేదా మీరు ఇన్నాళ్ళు బతుకుతారు, మీరు చేయాల్సిన పని ఇది అని చెబుతుంది మాకు. చేసింది చాలు, కొన్ని చిన్న పనులు ఉండి నేను చెబుతాను, వాటికి రెడీగా ఉండండి. మొత్తం ఏడకి షుగర్ బీపులు వేసుకొని ఏడ పని నుంచి షుగర్ బీపులు వేసుకుని నా దగ్గరికి వచ్చిన పని ఏం చేస్తారు అంటే, విశ్వానికి పనిచేసేటప్పుడు కొన్ని యాక్టివ్గా ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి కదా. నా పిల్లల కోసం, నా కోసం దూకులు పరిగెత్తి ఉరుకులాడే షుగర్ బీపు తెచ్చేసుకొని అమ్మ దేవుడు ఏం చెప్పండి సార్ నేను చేస్తాను అనుకో, ఇంకేం నాకేం చేశారు అదో నేను చేసిపోతే అయిపోయింది అంటారు కదా. ఓకే, మీ వైఫ్స్ ఒప్పుకున్నారా దీనికి? వాళ్ళెవరు ఒప్పుకోవడానికి? థ్యాంక్ యూ మా వైపులు ఈ సందర్భం థ్యాంక్స్ చెప్పాలి, నవ్వుకోండి అంటున్నాను. తల్లి అంటే ఇప్పుడు అడిగాం కదా, ఎంత సంపాదించడానికి వైపులకి ఎంత చేస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కాదు. జీవితకాలం అంతా హస్బెండ్ పిల్లలు పక్కనే ఉన్నారు, చనిపోతున్నాడు, వైపు ఏమైనా వెళ్తుందా? ఏమండి మీరు వెళ్తున్నారు, నేను కూడా వస్తానండి అని అంటుందా? లేదు. ఏదో అక్షణం 2 కన్నీళ్ళు పెట్టి హ్యాపీగా ఎందుకు ఎడుతున్నారంటే మాకు అర్థమైంది. మీరు పోయారు, ఈ పౌరులన్నీ ఈ పనులన్నీ ఎవరు చేస్తారని ఎడుతున్నారు తప్ప ఆయన పోయినందుకు అది ఏడవటం ఏంటి సార్ నిజం లోపలికి వెళ్ళి చెబుతున్నా మాకు. ఎవరైనా చచ్చిపోతే ఎందుకు ఏడుస్తారు అంటే, మిగతా ఈ పనులన్నీ ఎవరు చేస్తారంటే ఈ పిల్లలు ఎవరు చూస్తారు, ఇంటి అంటే ఎవరు కడతారు. నిజంగా రియల్గా ఏడిసే 99% ఇదే ఏడుపుతుంటే మొత్తం స్వార్థంతో ఉన్నదమ్మా. ఇప్పుడు ఉండవు ఈ దేహం కూడా ఎందుకు చచ్చిపోతే మనిషి నేనెందుకు ఎడుతున్నాను? ఇది చచ్చిపోతున్న బాధ అని కాదు, స్వార్థం. తినటానికి బాగా తినేవాడిని తినలేకపోయానే, చూసేవాడిని కళ్ళు కనిపించట్లేదు, నడిచేవాడు మా కళ్ళు లేవే, అందుకని ఎడుతున్నాడు. తినేదవుడు ఏదవడు. ఇంకా హాస్పిటల్ పుచ్చుకుని సార్ కాపాడండి, డాక్టర్ గారిని కాపాడండి అంటాడు. ఇన్ని సంవత్సరాలు కాపాడాడు, ఏం చేశారు? ఇంకొక 10 సంవత్సరాలు బతిని ఏం చేస్తావు? అందుకని మంచాలు పట్టుకున్నా కంచాలు పట్టుకున్నా ఆయనకి డ్యూటీ టైం, ఆయన అకౌంట్ టైం అయిందనుకో రూట్ క్లియర్, అద్దెల్లు ఖాళీ చేసేస్తారు. ఇది మేము అద్దెలకి ఫీల్ అవుతాం. రెంటిల్ ఇది. ఈ రెంటర్ని ఇల్లుని తీసుకెళ్ళి ఇంకొక ఇంట్లో కూర్చోబెట్టి అది సొంత ఇల్లుగా ఫీల్ అవుతున్నాడు. వాళ్ళు ఖాళీ చేయడం బాధ వస్తుంది. అందుకని ఇది అద్దిల్లేను, ఇది అద్దిల్లు తెలుసుకుంటే చాలు. ఏ క్షణం ఖాళీ చేయమన్నా మీకు మాకు అందరూ ఓనర్ మనం కాదు, దీనికి వేరే వాళ్ళు ఉండరు. ఆయన చేతుల్లో ఉంది స్టీరింగ్. అది తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాను. ఓహో ఇది నేను నా ఇల్లు అనుకుంటున్నాను, ఇది అద్దిల్లు. ఖాళీ చేయమన్నప్పుడు అర్థం అవుతుంది, ఖాళీ చేయాలన్నప్పుడు ఇది నా ఇల్లు కాదా, ఏమైంది నా ఇల్లు కాదా సార్, ఖాళీ నీ ఇల్లు కాదు నాయన అన్నప్పుడు నా ఇల్లు అనుకున్నాను సార్, నా పిల్లలు అనుకున్నాను సార్, ఈ పొలం ఆస్తి నాది అనుకున్నాను సార్, మొత్తం వదిలిపెట్టి వెళ్తానా. అందుకని ఆ ఏడ్చే బోలు ముందే ఏడుద్దామని డిసైడ్ అయ్యాము ఇద్దరం. ముందు అఫిఫర్నెస్ అవ్వాలి ప్రతిదానికి లైఫ్లో అనేదానికి ఆత్మపయంలో ప్రయత్నిస్తున్నాం. కానీ సినిమాలు మీరు అడుగుతుంటే మాకు పెద్దగా కిక్కు లేదు.
ఓకే. అంటే ఇంకా కంప్లీట్‌గా మేము ఫ్యూచర్‌లో రామ్ లక్ష్మణ్‌ని చూస్తే ఒక ఆధ్యాత్మిక వేలో డివోషనల్ యాంగిల్‌లోనే చూస్తామని అనుకోవచ్చా? అది చూసేది మీ దృష్టి, మాది కాదు. అది మీరెలా ఉండబోతున్నారు? మేము కూడా ఇలా ఉండాలి, ఆత్మకు చిందనగా మేము ప్రయత్నించాలి, మమ్మల్ని అందరూ మెచ్చుకోవాలనుకుంటే మళ్ళీ కోరిక అవుతుంది. మేము ఎలా చూస్తాం పోనీ? మీ ఇష్టం, మీరు ఎలా ఉంటే అలా చూడండి. చూసేదంటే అది ఎలా చూసేది అనేది మీ ఇష్టం కదా, అది మా ఇష్టం, మా చేతుల సంబంధం ఉంది. ఆ సమయంలో సమయంలో మేము ఎలా ఉన్నాం ఆగపడతాం. ఆ క్షణం నువ్వు వచ్చి ఇలా ఉన్న టైంలో మేము ఎలా ఉన్నాం అంటే అప్పుడు అలా ఆగపడతాం. తర్వాత ఈ దీంట్లో బోరుగా ఉందని చెప్పి మళ్ళీ దాంట్లో వస్తామేమో, అప్పుడు ఎలా ఆగపడతామేమో. కాబట్టి నువ్వు చూసి సమయంలో ఎలాగొన్నా అలాగ పడతావు. అర్థం. ఇప్పుడు నీకు ఫైట్ మాస్టర్గా మేము ఆగపడ్డాము, కొంచెం ఫైట్ మాస్టర్గా, కొంచెం మాస్టర్ కాపాడుతున్నావు. ఇప్పుడు 50-50లో ఉన్నాం అనుకోండి, 2 కనిపిస్తున్నాయి నీకు. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ ప్రకారం చెబుతున్నావు, నాకు చెప్పట్లా. కొంచెం సినిమాలో ఏం చేస్తున్నారండి, ఆయన చేస్తున్నారని అడిగారు, కొంచెం ఆత్మ పైన అడిగారు. ఇప్పుడు మీ దృష్టిలో ఎట్లా ఉన్నాం అంటే 50-50గా ఉన్నాం, ఏది ఫుల్ఫిల్గా లేవు అనేది అర్థమైంది. ఇప్పుడు అట్లా కనిపిస్తున్నాము. కొన్నాళ్ళ తర్వాత ఏది ఉంటాం, ఫుల్ఫిల్ అవుతాము తెలియదు కదా. నేచర్ ఎలా డిజైన్ చేస్తుంది. కనెక్ట్ అయింది గాడ్ అమ్మా, తెలుస్తుంది మీకు ఎలా ఉన్నాము. కనెక్ట్ అయింది గాడ్. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో అది ఏం చేస్తాం కదా. మేము మందంటే ఏం లేదు ఇక్కడ అనేది, మాకు అంత సీన్ లేదని అర్థమైపోయింది. సరెండర్ గాడ్, సరెండర్ నేచర్, అది ఆఫ్ ద ఫేవర్గా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మాట్లాడిన మాటలు మీకు ఏదైనా ఉపయోగకరంగా ఉంటే వాడుకోండి, మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే ఆ మాటల్ని ఇప్పుడు కుప్పదొడ్లు ఏమని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.